గతంలో ముఖ్యమంత్రి గారు గుంటనక్క అనే ఒక వర్డ్ యూజ్ చేసిన అసెంబ్లీ సాక్షిగా. అధ్యక్ష, అది అసెంబ్లీలా అధ్యక్ష, ఆ చుట్టుముట్ట ఆ భూమి చుట్టుముట్ట పులులు సింహాలు లేవు అధ్యక్ష, గుంటనక్కలే ఉన్నాయి అధ్యక్ష అని మాట్లాడింది. ఊరికే మాట్లాడలే. దాని దాని అర్థం ఏందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ చూస్తే ఒక గుంటనక్క బయటకు వచ్చేసింది. ఏం చెప్తా ఉన్నది? కంచగచ్చి బౌలిని కాపాడుకుందాం, అప్పటి వరకు పోరాటం ఆపేదే లేదు, భవిష్యత్ తరాల కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సర్కారు అవాండాలు, హెచ్సియు తరలింపు, ఎకో పార్క్ కుట్రను సంఘటితంగా తిప్పికొడదాం. ఎకో పార్క్ కుట్రను సంఘటిత అరే 2 రోజుల క్రితం కేటీఆర్ అన్నాడు ఈ మాట. రేపు 3 ఏళ్ల తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది, మేము ప్రపంచం అబ్బురపడేలా దేశం గర్వించేలా ఎకో పార్క్ కడతాము, ఆ జంతువులను ఆ వృక్ష సంపదను కాపాడుతాము అన్నాడు. ఈ 2 రోజుల క్రితం ఈ స్టేట్మెంట్ ఏంటిది? ఇది కాదా గుంటనక్క వ్యవహారం? ఇతను కాదా గుంటనక్క రాజకీయాలు? ఊరికే అన్నాడు ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడు. పై గుంటనక్క ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటే అసలు ఈ రాజకీయ పార్టీల పాత్ర ఏందనేది అర్థమైపోతుంది. దీని గురించి కొంత ఎలాబొరేట్గా చేద్దాము. హెచ్సియు వివాదం గురించి మాట్లాడుకుందాము. ఒకటి హెచ్సియు విద్యార్థులు, రెండోది టీజీ గౌట్ అంటే తెలంగాణ ప్రభుత్వం లేదా టీజీఐఐసి, మూడోది పర్యావరణ ప్రేమికులు లేదా జంతు ప్రేమికులు, ఇంకోటి గుంటనక్కలు. ఈ గుంటనక్క పాత్ర ఎట్లుంటుందంటే ఇటైతే ఇటు, ఇటైతే ఇటు, దీన్ని అయితే ఎట్లా వ్యతిరేకిస్తుంది. హెచ్సియు విద్యార్థులు మాకి భూమి అన్నప్పుడు ఈ 400 ఎకరాలటువంటి ఈ ల్యాండ్ను కూడా రేపు హెచ్సియు విద్యార్థుల ప్రయోజనాల కోసం బిల్డింగ్ కట్టచ్చు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టచ్చు, ఇంకా ఏదైనా ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. అప్పుడు ఈ జంతువుల టాపిక్ అనేది ఉండదు. అక్కడ వృక్షాలు జంతువులు అనే టాపిక్ ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసేది ఇక్కడ జంతువుల కోసమో వృక్షాల కోసమో కాదు. రేపు వాళ్ళ వాళ్ళ విద్యా ప్రయోజనాల అవసరాల కోసం వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇది మాకు కేటాయిస్తే భవిష్యత్తులో కోర్సులు పెరగచ్చు, జనాలు పెరగచ్చు, ఇప్పుడు 5,000 25,000 కావచ్చు, రేపు మా అవసరాలకు ఉంచండి అని చెప్పేసి ఇందిరాగాంధీ భవిష్యత్ అవసరాల కోసం ఇంత భూమిని కేటాయించింది, ఆ అవసరాల కోసం ఉంచండి అని వీళ్ళు ఫైట్ చేస్తారు. ఇక్కడ జంతువుల కోసమో వృక్షాల కోసమో కాదు. రెండోది వీళ్ళు పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు అనేది హెచ్సి వాళ్ళ కోసం భూమి కేటాయించడం కాదు, అక్కడ ఉన్నటువంటి జంతు సంపదను వృక్ష సంపదను కాపాడుకోవడం కోసం వీళ్ళు పర్యావరణ ప్రేమికులు వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ గుంటనక్కది ఏంది? వీళ్ళ ప్రయోజనాలు వేరు, వీళ్ళ ప్రయోజనాలు వేరు. ఈ రెండు వైరుధ్యాలు మొత్తం పర్యావరణానికి కేటాయించాలి అనుకున్నప్పుడు వీళ్ళకు వాళ్ళకు క్లాసెస్ అవుతాయి. ఇప్పుడు ఈ పర్యావరణం కేటాయించడం కోసం అని చెప్పేసి హెచ్సి వాళ్ళు ఈ జంతువుల కోసం వృక్షాల కోసం చేయరు. పోనీ ఈ పర్యావరణ ప్రేమికులు హెచ్సి వాళ్ళ కోసం ఈ భూమిని కేటాయించాలని వాళ్ళు ఎందుకు చేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటిది? అక్కడ పర్యావరణ వృక్షాలు జంతువులు వాళ్ళ ఇంట్రెస్ట్. ఇక్కడ గుంటనక్కల అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కేటీఆర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటిదంటే ఈ ప్రభుత్వం మీద ఏదైనా అవకాశం వస్తే, ఏదైనా వివాదం వస్తే దాన్ని రాజకీయంగా క్యాచ్ చేసుకోవాలి. ఈయన ఇటు నిలబడతాడు, ఇటు నిలబడతాడు. మరి ఈ రెండు ద్వంద్వ ప్రయోజనాలు ఒకరికి పడదు కదా. ఎట్లా పడుతుంది? పర్యావరణ అవసరాల కోసం అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేస్తాడు, ఇంకా మళ్ళీ ఎస్సీ వాళ్ళు ఎందుకు వస్తారు? అప్పుడు ప్రభుత్వానికి ఇస్తేంది ల్యాండ్, పర్యావరణం కోసం ఇస్తేంది, వాళ్ళకి ఏమిన్నది ఇంట్రెస్ట్? రేపు వాళ్ళ భవిష్యత్ అవసరాల కోసం కదా వాళ్ళు కొట్లాడేది. రెండోది పర్యావరణ ప్రేమికులు మన ఎస్సీ విద్యార్థుల కోసం కొట్లాడేది కాదు కదా. వాళ్ళ ప్రయోజనం ఏంటిదంటే అక్కడ జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, అవి కాపాడుకోవాలని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ గుంటనక్క పాత్ర ఏంటిది? ఎవరికి పోతేంది? నాకు రాజకీయ ప్రయోజనం, కత్తి నాది కాదు, గుండు నాది కాదు, గీకుడే గీకుడు, ఇటత్త ఇటు అటత్త అటు, ఒక్క స్టార్ట్ లేదు. అందుగురించే ముఖ్యమంత్రి గుంటనక్కలు అనే మాట ఈజీగా వాళ్ళే కింది నుంచి వచ్చిండు ఆ నాయకుడు, ఆయనకు తెలుసు అన్ని విషయాలు. గుంటనక్క అనే వాడు ఈజీగా వాళ్ళే.